హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. ఈరోజు అయితే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అస్సలు మైదా పిండి లేకుండా పునుగుల్ని ఏ విధంగా వేసుకోవాలి అనేది ఈరోజు వీడియోస్లోకైనా స్నాక్స్లోకైనా చాలా బాగుండే రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. అదేంటంటే పునుగులండి. బయట దొరికే పునుగులు తినాలి అంటే అందరికీ భయం వేస్తుంది, ఎందుకంటే మైదా పిండితో చేస్తారేమో అని. విజయవాడ గుంటూరు వైపు వెళ్ళే దారిలో ఇలా మైదా పిండి లేకుండా పునుగులు వేస్తారండి. చాలా రుచిగా ఉంటాయి. అస్సలు మైదా పిండి లేకుండా పైన క్రిస్పీగా లోపల దూదిలాగా మెత్తగా ఉండే ఈ పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూపించేస్తానండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరి లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం. ముందైతే మిక్సింగ్ బౌల్లోకి ఇలా ఒక చిన్న కప్పుతోనే మినపగుళ్ళని తీసుకున్నానండి. అదే కప్పుతోనే హాఫ్ కప్పు వరకు ఇడ్లీ రవ్వను వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇవి పక్కన పెట్టేసుకొని ఏ కప్పుతో మనం మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతోనే 3 కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకోవాలండి. బియ్యం కాదు, ఇలా జల్లించుకోవాలన్నమాట బియ్యం పిండిని. ఆ తర్వాత ఈ మూడింటిని కూడా ఏం చేయాలనేది చూపిస్తానండి. ఇలా మినపప్పునైతే ముందుగా 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని తగినంత వాటర్ని వేసేసుకొని నానబెట్టుకుంటున్నాను. అదేవిధంగా ఇడ్లీ రవ్వను కూడా శుభ్రంగా కడిగేసి తగినంత వాటర్ని వేసి పక్కన పెడుతున్నానండి. బియ్యం పిండిని మాత్రం ఇలా కొంచెం వాటర్ని వేసేసుకొని ఇక్కడ చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకొని తడి పొడిగా ఉండేలాగా రెడీ చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. చూడండి, ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. ఒక 2 to 4 అవర్స్ వరకు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే ఒక 2 అవర్స్ నానబెట్టేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకొని ఈవినింగ్ వరకు పర్మెంటేషన్ అనేది చేసుకున్నట్లయితే మనకి సాయంత్రానికి రెడీ అయిపోతుంది అనమాట. వాటర్ అంతా వంపేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకొని కొంచెం వాటర్తోనే మెత్తని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, వీలైనంత మెత్తగా ఇడ్లీ బ్యాటర్కి ఏ విధంగా రెడీ చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీ ఉండేలాగా రెడీ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకున్న తర్వాత రవ్వలో నుంచి వాటర్ అంతా వంపేసుకొని రవ్వను మాత్రమే పిండి ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత తడిపొడిగా కలుపుకున్న ఈ బియ్యం పిండిని కూడా ఇందులోకి వేసేసుకొని చేత్తో కానీ స్పూన్తో కానీ బాగా మిక్స్ చేసుకోవాలండి. నేనైతే చేత్తోనే బాగా కలిపేసుకుంటున్నానండి. ఇలా పర్మెంటేషన్ చక్కగా అవ్వాలి అంటే చేత్తోని కలుపుకుంటేనే చాలా బాగుంటుందండి. ఇలా అంతా కూడా పిండిలోకి బాగా కలిసేలాగా ఇలా ఒక 5 to 10 minutes బాగా బీట్ చేసుకుంటున్నట్లుగా కలుపుకుంటే ఇందులోకి ఎయిర్ అనేది బాగా వచ్చేసి పర్మెంటేషన్ అనేది చక్కగా జరుగుతుందండి. వాటర్ కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. నాకు ఇక్కడ కొంచెం తక్కువ పడిందని 1-2 స్పూన్ల వరకు వాటర్ని వేసేసుకుంటున్నానండి. ముందే ఎక్కువ వాటర్ వేసుకోకూడదు, చూసుకుంటూ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా అంతా కలిపేసుకున్నాక ఇలా ఫింగర్స్తోని మాత్రమే ఇలా బీట్ చేస్తూ మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఈ గిన్నెల అంచుల వెంబడిగా అంతా నీట్గా చేసేసుకొని మూత పెట్టేసి ఒక 8 అవర్స్ పర్మెంటేషన్ అనేది జరగనివ్వాలండి. ఇలా సాల్ట్ని కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అంతా అంచుల వెంబడిగా నీట్గా చేసేసుకొని మూత పెట్టేసి ఓవర్ నైట్ అలాగే ఉంచేసేయాలండి. మీరు సాయంత్రానికి చేసుకున్నట్లయితే మీరు ఒక 11 o'clock వరకు పిండిని గ్రైండ్ చేసుకొని ఇలా పర్మెంటేషన్ చేసుకోవాలన్నమాట. చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసి చూస్తున్నాను. ఇలా పునుగుల్లాగా వేస్తే చక్కగా వచ్చేసిందంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి రెడీ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ డే చూపిస్తా. చూడండి, ఈ విధంగా మరీ ఎక్కువగా పులియదండి, కొంచెం వచ్చేస్తుందన్నమాట. చూడండి, మీకు తెలిసిపోతుంది కదా. ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన మనం వంట సోడా వేయకుండా కానీ పునుగులు వేసుకునేటప్పుడు చక్కగా పైకి తేలుతూ పొంగుతూ వచ్చేస్తాయి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్లోకి డ్రాప్ చేసేసుకోవాలి. నేను ముందుగానే ఆయిల్ని కూడా డీప్ ఫ్రైకి సరిపడినంత బాగా వేడి చేసుకున్నానండి. స్టవ్ అనేది మీడియంలోకి పెట్టేసుకొని తడి చేత్తోని ఇలా కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఆయిల్లోకి స్లోగా డ్రాప్ చేసేసుకుందాం. ఇలా వేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే వీటిని 1 నిమిషం పాటు అలాగే ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఈ విధంగా గరిటతోనే అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా రౌండ్గా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి. మనకు బయట అయితే
ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసి నెక్స్ట్ వాయి వేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రై చేసుకున్న ఈ పునుగుల్ని సెకండ్ టైం ఫ్రై చేసుకుంటారు. అలా చేయడం వలన లోపలి వరకు కూడా చక్కగా ఫ్రై అవుతాయి. అలాగే మంచి కలర్ కూడా వచ్చేస్తుంది, క్రిస్పీగా ఉంటాయండి. మిగతా అంతటి పిండితోని కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి. మీరు చేత్తో ఇబ్బందిగా ఉంటుంది, కొంచెం ఆయిల్ అంటే భయపడే వాళ్ళకి ఇలా స్పూన్తోని కూడా మనం బ్యాటర్ అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకున్నట్లయితే స్పూన్తో వేసినా కానీ గుండ్రంగా వచ్చేస్తాయండి. చూడండి, ఈ విధంగా రెడీ చేసుకొని అన్నీ కూడా ఒక బౌల్లోకి తీసి పక్కనే ఉంచేస్తున్నాను. చూడండి, వినిపించింది కదా, కరకరలాడుతూ పునుగులు అనేవి చక్కగా రెడీ అయిపోయాయి. పైన మాత్రం క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా మెత్తగా దూదిలాగా ఉన్నాయండి. చూడండి ఏ విధంగా రెడీ అయిపోయాయో. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోలేదండి. మరి లేట్ చేయడం ఎందుకండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది మంచి ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. పల్లి చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ వేడివేడిగా సర్వ్ అవుట్ చేసేసుకోవచ్చు. వర్షం పడుతుంటే ఇలాంటి పునుగులు వేడివేడిగా తింటూ ఉంటే మజానే వేరే కదండి. మరి ఇంతేనండి, ఈ పునుగులు మీ అందరికీ నచ్చినవని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కావాలంటే ముందు రోజు నైట్ నానబెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసేసుకోవాలి. అదే ఈవినింగ్ స్నాక్స్ లాగా కావాలనుకుంటే మార్నింగ్ పిండి రుబ్బేసుకొని ఆ తర్వాత సాయంత్రానికి పునుగుల్లాగా వేసేసుకుంటే కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉండే పునుగులు అనేవి చక్కగా రెడీ అవుతాయండి. అలాగే ఇవి ఆయిల్ కూడా అస్సలు ఎక్కువగా పీల్చుకోవండి. మరి ఈసారి కనుక పునుగులు తినాలి అనుకుంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చేస్తుంది. మరి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.